గ్రేటర్లో నాలాల పూడికతీత పనులు కొనసాగట్లేదు. వానాకాలంలో నాలాలు పొంగి పొర్లి కాలనీలు మునుగుతున్న అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. వరదల టైంలో అలా చేస్తాం ఇలా చేస్తామని మంత్రులు ఎమ్మెల్యేలు గొప్పలు చెప్పి తర్వాత గాలికి వదిలేస్తున్నారు. 2 ఏళ్లుగా నాలాల క్లీనింగ్ అరకొరగానే సాగుతోంది. చాలా చోట్ల చెత్త మట్టితో నిండిపోయి కనిపిస్తున్నాయి. పిచ్చి మొక్కలు చెట్లు ఏపుగా పెరగడంతో మురుగు ముందుకు కదలట్లేదు. సికింద్రాబాద్ జనరల్ బజార్ నాలా మురుగు నీటిలో కొట్టుకొచ్చిన బట్టలు పీలికలుగా మారాయి. నాలాలో రాడ్లకు తగులుకొని అవి ఆరేస్తుడుగా కనిపిస్తున్నాయి. ఒకవైపు అధికారుల అలసత్వం, జనాల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యానికి ఆ దృశ్యాలు నిదర్శనంగా మారాయి. నాలాల పూడికతీత నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామన్న హామీ మురుగునీటి పాలైంది. నాలాల నిర్మాణంపై ఫోకస్ పెట్టామంటూనే పూడికతీతను పూర్తిగా పక్కన పెట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 1000 కిలోమీటర్ల మేర నీటి కాలువలు ఉన్నాయి. ఇందులో మేజర్ నాలాలు 398 కిలోమీటర్లు, పైప్ లైన్ డ్రైన్లు, చిన్న సైజు కాలువలు 600 కిలోమీటర్ల పైగా ఉన్నాయి. వీటితో పూడికతీత కోసం బల్దియా ఏటా 40 కోట్ల నుంచి 55 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. నాలాల్లో పూడిక తీయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నాలాల పూడికతీత పనుల్లో అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. అన్ని నాలాల్లో కలిపి పూడిక 5 లక్షల క్యూబిక్ మీటర్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నప్పటికీ 10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. గతంలో ఏటా జనవరి తర్వాత పనులు మొదలు పెట్టేవారు. కానీ 2 ఏళ్లుగా పెద్దగా చేయకపోవడంతో ఎక్కడ చూసినా పూడికే కనిపిస్తోంది. టోలీచౌకీ, బంజారాహిల్స్, అంబర్పేట, లంగర్ హౌస్ ఇలా చాలా చోట్ల నాలాలు పూర్తిగా చెట్లు, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. వరద నీరు వెళ్లే దారి కనిపించడం లేదు. ఎప్పుడో నిర్మించిన పురాతన నాలాల పరిస్థితిని అధికారులు పరిశీలించడం లేదు. చాలా చోట్ల కుంగిపోయి ఉన్నాయి. గత ఏడాది గోషామహల్లో ఉన్న నాలా కుంగిపోవడానికి ఇదే కారణం. హిమాయత్ నగర్లోనూ ఇలాగే ఒక డ్రైనేజ్ లైన్ కుంగిపోయింది. సికింద్రాబాద్ జనరల్ బజార్ నాలాలో పరిస్థితి దారుణమైన స్థితిలో ఉంది. సర్కిళ్లు, జోన్ల వారీగా పురాతన నాలాలు గుర్తించి రిపేర్స్ చేయాలని, అవసరమైన చోట కొత్తవి నిర్మించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏళ్లుగా నాలాల్లో పూడిక తీయట్లేదు. క్షేత్రస్థాయిలో పనులు చేయకపోతే ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నాలాల్లో పూర్తిగా చెత్త, మట్టి పేరుకుపోవడంతో మొక్కలు మొలుస్తున్నాయి. మురుగు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఫలితంగా వర్షాలు కురిసిన టైంలో వరద రోడ్డెక్కుతోంది. దోమలు, రోగాల సమస్యలతో బాధపడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్తతో నిండిపోయింది. వర్షం వల్ల కూడా అదంతా కొట్టుకొచ్చి ఇక్కడ స్టాక్ అయిపోతుంది చెత్త. అయితే దీన్ని క్లీన్ చేసేది ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు ఇక్కడ. అది సంగతి. మంచిగా క్లీన్ చేయాలి. మొత్తాన్ని చేసినా ఎవరు పట్టించుకుంటోళ్ళు లేరు. ఎవరు లేరు పట్టించుకుంటోళ్ళు. కార్పొరేటర్ అసలు కననే వాడాడు. ఇక అసలు కార్పొరేటర్ అంటే ఏడుంటాడో తెలియదు. అట్లా అయిపోయింది. మొత్తం బట్టలు వేస్తారు, బెంగాలీలు మొత్తం చెత్త వేస్తారు. కార్పొరేటర్ ఎవరు ఇక్కడ పట్టించుకున్నారు. మొత్తం నీళ్ళు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ అంతా బట్టలు చెత్త గిత్త మొత్తం వేస్తారు. మొత్తం దోమలు కరుస్తున్నాయి. మాకు అంతా మొత్తం గలీజ్ చేసేస్తారు. బస్సు అంతా కాలువ నిండి అంతా వచ్చేస్తున్నాయి. మొత్తం ఒక్కొక్క కార్పొరేటర్ వస్తలేడు, ఎమ్మెల్యే వస్తలేడు, ఎవ్వరు వస్తలేరు. ఈ బస్సుకి పట్టించుకుంటలేరు. ఎవ్వరు పట్టించుకుంటలేరు అమ్మ ఎవ్వరు ఈ బస్సుకి. ఇక సిటీ జనాల తీరు విమర్శలకు తావిస్తోంది. చెత్త చెదారంతో నాలాలు నింపేస్తున్నారు. దీంతో సిటీలోని నాలాలు డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. కనీసం బాధ్యత లేకుండా నాలాల్లో చెత్త చెదారం పడివేయడంతో మురుగునీరు వెళ్లే దారి లేక వరదలకు కారణమవుతున్నాయి. జనాల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాల పూడికతీత పనులు అంటే ఏదైతే నాలాలు ఉన్నాయో దాన్ని వ్యర్థాలను, చెత్తను క్లీన్ చేయడము. కానీ గ్రేటర్లో చూసుకుంటే అయితే ఎక్కడైతే నాలాలు ఉన్నాయో అసలు అయితే ఇప్పటివరకు పూడికతీత పనులు అయితే ముందుకు సాగడం లేదనే చెప్పాలి. ప్రజెంట్ నేను జనరల్ బజార్లోని నాలా దగ్గర ఉన్నాను. సో ఇక్కడ చూస్తే నాలాలో అయితే ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు ఎలాంటి క్లీనింగ్ అయితే జరగలేదు. అసలు ఇలాంటి పూడికతీత పనుల ముందుకైతే కొనసాగడం లేదని చెప్పాలి. దీనితో అయితే ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే నాలాలో ఏదైతే వ్యర్థాలు ఉంటాయో అవి చెట్లు, బట్టలు ఇలాంటివన్నీ కొట్టుకొచ్చి అక్కడ ఉన్న రాడ్లకి, కట్టెలకి ఎలాడుతూ ఉన్నాయి. అయితే చుట్టుప్రక్కల వాళ్ళు కూడా ఈ నాలలలో చెత్త వేయడంతో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే అయినప్పటికీ వాళ్ళు వేసినప్పటికీ కూడా అధికారులు ఎవరు అసలు ముందుకొచ్చి పట్టించుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదని చెప్పి కూడా కాలనీవాసులు అంటూ ఉన్నారు. ఈ నాలకి సంబంధించి అయితే ఎంతో ఇబ్బందికరంగానే మారిందని చెప్పాలి. ఈ కాలనీలో మొత్తం దోమలతోనైతే వీళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే అధికారులు ఏది చేసినా పైననే చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కంప్లీట్గా అయితే ఏది జీహెచ్ఎంసీ అధికారులు అసలు దృష్టికి తీసుకోరనే చెప్పాలి.
చెప్పాలి. ఇక్కడ ఏదైతే ఈ నాలలో కనిపిస్తున్న చెత్త వ్యర్థాలు బట్టలు ఉన్నాయో ఇప్పటివరకు అయితే కనీసం సంవత్సరాలు అవుతున్నా కానీ ఇది క్లీన్ చేసిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. నాలలో వైపు చూసుకుంటే బట్టలు, మరోవైపు చూసుకున్నట్టయితే చెట్లు, మొత్తం ఇది అంతా ఈ కాలనీ వాసులకి చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. అయితే కనీసం దీన్ని దృష్టికి తీసుకొని అధికారులు ఎవరైనా పట్టించుకున్నారంటారా అంటే అది అయితే అసలు ఇక్కడ కనిపించడం లేదే అని చెప్పాలి. అధికారుల పనులు అంత తూతు మంత్రంగానే పనిచేస్తూ ఉంటాయి. అసలు ఇప్పటివరకు ఈ నాలాని కనీసం క్లీన్ చేసిన పరిస్థితి లేదు. అప్పటికైనా కాలనీ వాసులు ఎవరైతే ఇక్కడ బస్తీవాసులు ఇటు స్థానిక అధికారులకి కంప్లైంట్స్ పెట్టినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే అసలు ఎవరు పూర్తి చేసిన పరిస్థితి అయితే లేదు. దీనితో చాలా మంది వాళ్ళు రోగాల పాలవుతున్నారని కూడా చెప్తున్నారు. అసలు బయటికి రావాలంటేనే వాళ్ళు భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఒక్కటే కాదు, నగరంలో ఏ నాలాలో చూసుకున్న పరిస్థితి అంతా మనకి ఇదే విధంగా కనిపిస్తుంది. కనీసం ఇప్పటికైనా అధికారులు ఈ నాలాలపైన ప్రభుత్వం దృష్టి పెడితే అయితే కాలనీ వాసులను కాపాడే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ అసలే వర్షాకాలం రాబోతుంది, ఎండాకాలం రాబోతుంది, ఇందులో ఎంతోమంది అనారోగ్య పాలవుతుంటారు. అలాంటిది నాలల వల్ల ఈ పరిస్థితి ఇంకా ఎక్కువగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, సుప్రియ, HMTV, హైదరాబాద్.